కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన నేతలు నేడు రాష్ట్రంలో దేశంలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి మొదలుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు కరీంనగర్ ప్రజల వాణిని జాతీయ స్థాయిలో వినిపిస్తున్నారు. ఇక్కడి నుండి గెలుపొందిన వారు ప్రస్తుతం ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగాను మరొకరు గవర్నర్ గాను సేవలందిస్తున్నారు. మరికొందరు నేతలు ఆయా పార్టీల్లో కీలకంగా ఉన్నారు. 1952 నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వరకు మొత్తం 18 సార్లు ఎన్నికలు జరగగా 11 అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటివరకు ఎంపీలుగా గెలుపొంది అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ముఖ్య నేతలుగా కొనసాగుతున్న రాజకీయ ఉద్దండులపై భారత్ టుడే ప్రత్యేక కథనం. వారంతా కరీంనగర్ జిల్లా నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే పుట్టి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి అగ్రస్థాయి నేతలుగా కొనసాగుతున్నారు. అందులో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులను అలంకరించిన వారు ఉన్నారు. మరొకరు గవర్నర్గా కొనసాగుతున్నారు. ఇలా రాజకీయాల్లో చెరగని ముద్రను వేసి కరీంనగర్ కీర్తిని జాతీయ స్థాయిలో చాటుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు గల సెగ్మెంట్. ఇక్కడి నుండి పోటీ చేసిన వారు చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా కరీంనగర్ జిల్లాను చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక సాధన కోసం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ. ఉద్యమంతో మొదలై రాజకీయ పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్ ప్రస్థానంలో, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ మనస్సులో కరీంనగర్ జిల్లాది మొదటి నుంచి ప్రత్యేక స్థానం. పార్టీ ఆవిర్భావ బహిరంగ సభను మొదలుకొని 2014 సార్వత్రిక ఎన్నికల తొలి బహిరంగ సభ వరకు అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో తన తొలి పర్యటనను కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభించడం ఈ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మనసులో ఉన్న ప్రత్యేకతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2004లో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొందిన కేసీఆర్ అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన 2006, 2008లో గెలిపించిన ఘనత కరీంనగర్ జిల్లా ప్రజలది. మొత్తం మీద ఒకప్పుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ప్రత్యేక రాష్ట్రంను సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఉద్యమమైన, విప్లవమైన, రాజకీయమైన, రాజీ లేని పోరాటమైన దానికి కరీంనగర్ కేంద్రంగా ఉంది. మరి కరీంనగర్ నుంచి లోక్సభ స్థానానికి రాష్ట్రం నుంచి ఎందరెందరో గొప్ప గొప్ప నాయకులందరూ ఇక్కడ నుంచి పోటీ చేసి చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. మరి చరిత్రలో ఓడి మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరి అంతకుముందు ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు మరి మహారాష్ట్ర గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు ఈరోజు గతం నుంచి అందరిని చూసుకున్నా కానీ చరిత్ర సృష్టించిన వారే ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసిన ఎంపీలందరూ కూడా. మెట్పల్లిలో వికసించిన రాజకీయ కిరణం సాగర్జీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం చెన్నమనేని విద్యాసాగర్ రావు స్వగ్రామం. దేశంలోని వాణిజ్య కార్యక్రమాలకు కీలకంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న చెన్నమనేని విద్యాసాగర్ రావు ఒకప్పుడు కరీంనగర్ పార్లమెంటు నుండి పోటీ చేసి గెలుపొందారు. 1998వ సంవత్సరంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొందిన విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేసి కరీంనగర్ ప్రజల కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, శాసనసభాపక్ష నేతగా సేవలు అందించారు. దేశం మొత్తంలో కరీంనగర్ పార్లమెంటు స్థానంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరై ఉన్నది. ఎందుకంటే గతంలో ఈ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరుతున్నారో దేశంలో చక్రం తిప్పే వ్యక్తులుగా చెలమని అయినారు. సిహెచ్ విద్యాసాగరరావు గారు ఇక్కడి నుంచి గెలిచి కేంద్ర సహాయ హోంమంత్రిగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు వారు మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు సాగర్జీ యొక్క ప్రాబల్యం కూడా ఈ కరీంనగర్ కేంద్రం నుంచే కొనసాగింది. ఇక టీటీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎల్ రమణ రాజకీయ ప్రస్థానం కరీంనగర్ నుంచే ప్రారంభమయ్యింది. కరీంనగర్ ఎంపీగా గెలుపొంది ప్రజలకు సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత మంత్రిగా పనిచేస్తున్న రమణ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ప్రకారం 1996 లోక్సభకు పోటీ చేసి గెలిచారు.
అంతకుముందు జగిత్యాల శాసనసభ్యునిగా సేవలందించిన రమణ ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో కీలక పాత్ర పోషించారు.